మీరు చూస్తున్న గుండిగలు అంబాసత్రంలోని గుండిగలు. వీటిని స్వయంగా రామలక్ష్మణులు తెచ్చి వంట చేశారు అని అంటారు. మరి ఆ కథను తెలుసుకుందామా? పూర్వం పమిడిగంటం గారు అను మహనీయులు శ్రీరామనవమి కళ్యాణం తర్వాత కొన్ని వేల మందికి అన్నదానం పెట్టేవారంట. పూర్వం నెయ్యి తక్కువగా ఉండటంతో ఆయన గోదావరి మాతను అడిగారంట. మాత ఆశీస్సులతో 2 బిందెల నీళ్లు తీసుకుని వస్తే అవి నెయ్యిగా మారిపోయాయంటండి. ఇక మరి వంట చేయాల్సిన వాళ్ళు రాకపోతే భోజనానికి కొన్ని వేల మంది వస్తారు. ఎలా అని ఆలోచిస్తుండగా 2 కుర్రాళ్ళు వచ్చి, మేము చేస్తాము వంట, కాకపోతే మీరు ఎవరూ చూడకూడదు అని చెప్పారంటండి. అలా చెప్పిన రామలక్ష్మణులు ఇద్దరూ మనుష్య రూపంలో వెళ్లి వంటలైతే బాగా ముగించారంటండి. అప్పుడు ఆ గదిలోంచి వచ్చే వంటల సువాసనకి వంటలు తయారైపోయి ఉంటాయి అని మహర్షి చాలా అద్భుతంగా చేసినట్టు ఉన్నారు అనుకుని చూస్తుండగా వాళ్ళు చెమటలు తుడుచుకుంటూ బయటకు వచ్చారంట. మహర్షి గోదావరికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, తగిన పారితోషికం తీసుకుని వెళ్ళండి అని చెప్తారంట. అలా గోదావరికి వెళ్లిన బాలురు గోదావరిలోనే అదృశ్యమైపోయారు. అలా వెళ్లిన బాలురు తిరిగి రాకపోవటంతో ఆ మహనీయులు లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేమిటో మీరే చూడండి. ఒక గుండిగ మీద శ్రీరాముల వారి గుండిగ అని, మరి ఒక గుండిగ మీద శ్రీ లక్ష్మణుల వారి గుండిగ అని రాసి ఉండటంతో ఇది రాముల వారి మహత్యమేనని తెలుసుకున్న ఆ మహర్షి నమస్కరించుకుని సీతారాముల కళ్యాణంకి వచ్చిన జనాన్ని నిరుత్సాహపరచకుండా రామలక్ష్మణులే వచ్చి వంట చేసి వడ్డించారని అందరూ ఆశ్చర్యంతో ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క అంబాసత్రంలో ప్రతిరోజు ఉచిత అన్నదానం చేస్తారంటండి. మరి ఇప్పటికీ కూడా రామలక్ష్మణుల గుండిగలని గుర్తుగా ఈ అంబాసత్రంలో పెట్టి ఉంచారు. ఎప్పుడైనా భద్రాచలం కళ్యాణంకి వెళ్ళినప్పుడు అంబాసత్రంకి వెళ్ళి భోజనం చేసి ఈ గుండిగలను దర్శించుకొని రండి.